హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 17th, ఆగస్టు 18th ఈ 2 రోజులకు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో హైలైటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మీరు పొందాలనుకుంటే ఇప్పుడే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మన యాప్లో CA 360 కోర్సులో CA 360 2026 కోర్సులో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో, ఫుల్ వీడియో ఉంటుంది. మరియు క్లాస్లో ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా PDF రూపంలో ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను ఎవ్రీడే PDF, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మరియు మంత్లీ మ్యాగజైన్ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటుంది. స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDF, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఇలా మన CA 360 కోర్సులో మీరు పొందుతారు. ఓకేనా? సో ప్రతిరోజు మన యూట్యూబ్ క్లాస్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇస్తున్నాను. కంప్లీట్ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు CA 360లో ఉంటుంది. యూ కెన్ గెట్ ఇట్. ఓకేనా? సో ఈరోజు టాపిక్స్ని స్టార్ట్ చేద్దాం. 17th, 18th ఆగస్టుకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇక్కడ చూద్దాము. లార్డ్స్ క్రికెట్ మైదానంలో తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? ఈ మ్యాచ్లో విజేత ఎవరు? లార్డ్స్లో తొలి టెస్ట్ సెంచరీ చేసిన మహిళా క్రీడాకారిణి ఎవరు? అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా స్పోర్ట్స్ రిలేటెడ్గా, అందులోనూ క్రికెట్కి సంబంధించి ఈ టాపిక్ని మీరు ప్రశ్నగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక సూపర్లేటివ్ టాపిక్గా చెప్పొచ్చు. మొట్టమొదటి, తొలి ఇటువంటి పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం కదా. ఇది స్పోర్ట్స్లో సూపర్లేటివ్ టాపిక్. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న క్రికెట్ మైదానం ఎక్కడ ఉంది? లండన్లో ఉంది. లండన్లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక ప్రెస్టీజియస్ క్రికెట్ గ్రౌండ్ లార్డ్స్. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఏమని పిలుస్తారంటే హోమ్ ఆఫ్ క్రికెట్ అంటారు. పోటీ పరీక్షలు అడుగుతున్నారు. ఈ క్రింది క్రికెట్ మైదానాలలో ఏ క్రికెట్ మైదానాన్ని హోమ్ ఆఫ్ క్రికెట్గా పరిగణిస్తారు? హోమ్ ఆఫ్ క్రికెట్ అంటారు లార్డ్స్. మరి అటువంటి ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో మొట్టమొదటి లేదా తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ అనేది 2026 జూలై 10th నుంచి 13th వరకు జరిగింది. గుర్తుంచుకోండి డేట్స్ కూడా. 2026 జూలై 10th నుంచి 13th వరకు జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే, ఒకటి హోస్ట్ టీం ఇంగ్లాండ్ హోస్ట్ టీము ఆతిథ్య జట్టు. ఎవరితో తలపడింది అంటే మన ఇండియా. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్. ఇందులో విజేత ఎవరంటే మన ఇండియన్ టెస్ట్ టీము విజేతగా నిలిచింది. మరి ఇండియా కెప్టెన్ వచ్చేసి హర్మన్ప్రీత్ కౌర్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. లార్డ్స్ క్రికెట్ మైదానంలో తొలి మహిళల టెస్ట్ మ్యాచ్లో అసలు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో మొట్టమొదటి టెస్ట్ సెంచరీ చేసిన మహిళా క్రీడాకారిణి ఇండియాకు చెందిన క్రీడాకారిణి, మన భారతీయ మహిళా క్రికెటర్. తన పేరేంటంటే యాస్తికా భటియా. గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఇక క్రికెట్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ICC, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ICCని 1909 సంవత్సరంలో స్థాపించారు. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ప్రస్తుతం చీఫ్గా లేదా చైర్పర్సన్గా మన భారతీయుడు జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకత ఏంటంటే ICC చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన చైర్పర్సన్ మన జైషా గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ పాయింట్స్ లింక్ చేసుకోండి. ఇక స్క్రిప్ట్ చూడండి. సో లార్డ్స్లో చారిత్రక టెస్ట్ మ్యాచ్లో
భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఓకేనా? భారత మహిళల క్రికెట్ జట్టు లార్డ్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 270 పరుగుల తేడాతో ఓడించింది. లార్డ్స్లో జరిగిన తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదేనంట. ఓకేనా? సో ప్రత్యేకతలు చూడండి. టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే 10th జూలై నుంచి 13th జూలై వరకు. భారత్ కెప్టెన్ టీమిండియా నడిపించిన వారు ఎవరు? హర్మన్ప్రీత్ కౌర్. ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఎవరంటే నాట్ స్కివర్ బ్రంట్. ఇక కొన్ని వ్యక్తిగత రికార్డులను చూద్దాము. క్రాంతి గౌడ్ క్రీడాకారిణి తొలి ఇన్నింగ్స్లో 5 for 37 బౌలింగ్ గణాంకాలను నమోదు చేసింది. ఈ విధంగా లార్డ్స్ టెస్ట్ ఆనర్స్ బోర్డుపై పేరు పొందిన తొలి మహిళగా నిలిచింది. ఇక యాస్తికా భాటియా మన ఇండియన్ బ్యాట్స్మెన్ 113 పరుగులు చేసి లార్డ్స్ ఆనర్స్ బోర్డ్స్లో చోటు సంపాదించడం జరిగింది. అలా లార్డ్స్లో తొలి టెస్ట్ సెంచరీ చేసిన మహిళా క్రీడాకారిణి. ఓకేనా? మన ఇండియాకి సంబంధించి యాస్తికా భాటియా. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ చాలా చారిత్రక నేపథ్యం ఉందన్నాను కదా. 1814లో స్థాపన. ఎక్కడ ఉంది? లండన్, ఇంగ్లాండ్లో. హోమ్ ఆఫ్ క్రికెట్ అంటాము. ఓకేనా? ఇక ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడను నిర్వహించే సంస్థ, నియంత్రించే సంస్థ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా చూడాల్సిందే. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ డిఫెన్స్ రిలేటెడ్గా అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్కువ మొత్తంలో మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే రక్షణ రంగానికి సంబంధించి. ఎందుకంటే ప్రతిరోజు రక్షణ రంగానికి సంబంధించి అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ కనబడతాయి మనకు వార్తాపత్రికలో. మరి ప్రతిరోజు 2-3 అంశాలు ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే చూస్తున్నామంటే పోటీ పరీక్షలో కూడా వాటికి వెయిటేజ్ అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా. అలా రక్షణ రంగానికి సంబంధించిన వర్ధమాన అంశాలను మనం 6 సెగ్మెంట్స్గా చూస్తున్నాము. వార్తలో నిలిచిన విన్యాసాలని, వార్తలో నిలిచిన రక్షణ రంగ నివేదికలు, వార్తలో నిలిచిన రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు, భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ, ఇటువంటి పాయింట్స్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలో నిలిచిన విన్యాసం ఈరోజు డిఫెన్స్ రిలేటెడ్గా మీరు ఫస్ట్ ప్రియారిటీ విన్యాసాలకు ఇవ్వచ్చు, తర్వాత రక్షణ రంగ ఉత్పత్తులకు ఇవ్వచ్చు. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ టాపిక్ సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుంచుకోవాలంటే ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడండి. విన్యాసం యొక్క పేరు, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఎన్ని దేశాలకు సంబంధించింది ఆ విన్యాసము. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆ దేశాలు ఏంటి, దేశాల పేర్లు చూడాలి. నెక్స్ట్ త్రివిధ దళాల్లో, సో త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా, మరియు చరిత్రలో మొదటిసారి ఆ విన్యాసము ఎప్పుడు జరిగింది, ఎప్పుడు, ఈ సంవత్సరం జరుగుతున్న ఆ విన్యాసం ఎన్నవది ఎడిషన్, మరియు ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం ఏంటి. ఈ పాయింట్స్ కవర్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ వార్తలో నిలిచిన విన్యాసం పేరు మైత్రి విన్యాసం. మైత్రి గుర్తుపెట్టుకోండి. మైత్రి అనేది విన్యాసం పేరు. ఇక్కడ పక్కన కనిపిస్తుంది ఏదైతే ఉంటుందో అది ఎడిషన్ నెంబరు. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ మైత్రి విన్యాసం అనేది మొదటి నుండి తీసుకుంటే సంఖ్య కనుక ఇచ్చామనుకోండి 15th ఎడిషన్ మైత్రి విన్యాసము. ఓకేనా? ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకు సంబంధించింది. ఏంటి ఆ 2 దేశాలు అంటే మన భారత్, థాయిలాండ్, ఇండియా అండ్ థాయిలాండ్, ఇండియా థాయిలాండ్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసము. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే మిలిటరీ, ఆర్మీకి సంబంధించింది. సో ఆర్మీకి సంబంధించింది, ఆర్మీ. సింపుల్గా చూడండి, ఇక్కడ ఎక్సర్సైజ్ మైత్రి అనేది ఇండియా, థాయిలాండ్ 2 దేశాలకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. మరి ఈ సంవత్సర విన్యాసం అనేది ఆతిథ్యం ఎక్కడ జరుగుతోంది అంటే థాయిలాండ్ ఆతిథ్యంలో జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయే మైత్రి విన్యాసం
మైత్రి 16th ఎడిషన్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్, అప్పుడు భారత ఆతిథ్యం అన్నట్టు. సో ఈసారి వెన్యూ వచ్చేసేసి విభావది రంగసిట్ క్యాంప్ ఇన్ సూరత్ తాని, ఎక్కడ థాయిలాండ్ అని గుర్తుంచుకోండి చాలు. థాయిలాండ్ దేశ ఆతిథ్యంలో ఈ విన్యాసం అనేది ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు ఎంత డేట్? ఆగస్ట్ 18th కదా. ఈరోజు నుంచి ఆగస్ట్ 31st ఈ మంత్ ఎండింగ్ వరకు జరిగే ఒక విన్యాసము. ఈ పాయింట్స్ చూడండి ఖచ్చితంగా. మరి చరిత్రలో మొదటిసారి మైత్రి పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2006 సంవత్సరం. సో అన్ని పాయింట్స్ కవర్ అయిపోయినాయి. సో ఈ పాయింట్స్ చూస్తే చాలు. లాస్ట్ ఇయర్ మేఘాలయలో ఉమ్రోయ్ వేదికగా మైత్రి 14th ఎడిషన్ అనేది జరిగింది. ఓకేనా, ఎనఫ్. ఇందులో భారతదేశం నుంచి ఇండియన్ ఆర్మీ మరియు థాయిలాండ్ నుంచి రాయల్ థాయ్ ఆర్మీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. త్రివిధ దళాలు ఎవరికి సంబంధించిన? ఆర్మీకి సంబంధించిన విన్యాసము. ఓకేనా. సో భారత్ థాయిలాండ్ మధ్య 15వ సంయుక్త సైనిక విన్యాసం మైత్రి 15ని 2026 ఆగస్టు 18 నుంచి 31 తేదీల్లో థాయిలాండ్లోని సూరత్ తాని విభావడి రంగసిట్ క్యాంప్లో నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ బృందము 2026 ఆగస్టు 17న థాయిలాండ్కి బయలుదేరింది. ఓకేనా, సరిపోతుంది. ఇండియన్ ఆర్మీకి సంబంధించి 9 గోర్ఖా రైఫిల్స్ ప్రాతినిధ్యం వహిస్తుండగా రాయల్ థాయ్ ఆర్మీకి సంబంధించి 5th డివిజన్ వారు పార్టిసిపెంట్స్ అంట. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి గుర్తుంచుకోండి గోర్ఖా రైఫిల్స్. ఓకేనా. ఇక యునైటెడ్ నేషన్స్ చార్టర్లోని చాప్టర్ 7 పరిధిలో ఇటువంటి విన్యాసాలు ఎందుకు జరుగుతాయి అంటే ఇంటరాపరబిలిటీ, కోఆపరేషన్, పాల్గొనే దేశాల మధ్య సైనిక సన్నద్ధత విషయంలో సహకారం కానివ్వండి, ఇటువంటివి దృష్టిలో ఉంచుకొని సరిపోతుంది. ఓకేనా. ఇక థాయిలాండ్ దేశం అనేది న్యూస్లో ఉంది కాబట్టి, సో థాయిలాండ్ రాజధాని వచ్చేసేసి బ్యాంకాక్, అక్కడ కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్, ప్రాంతం ఆగ్నేయ ఆసియా. ఓకేనా, సరిపోతుంది. అక్కడ అనుతిన్ చాన్విరాకుల్ గారు దేశాధినేతగా ఉన్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఒప్పందము, రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే MQ-9B డ్రోన్ అని చెప్పచ్చు. MQ-9B సీ గార్డియన్ డ్రోన్ అని చెప్పచ్చు. డైరెక్ట్ అడుగుతారు ఈ పాయింట్ పైన. ఇటీవల వార్తల్లో నిలిచిన MQ-9B డ్రోన్స్ని భారతదేశం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది, ఏ దేశం నుంచి లీజ్కి తీసుకుంటుంది, ఇటువంటివి. MQ-9B డ్రోన్ అనగానే అమెరికా గుర్తుకు రావాలి. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఈ డ్రోన్స్ కోసం భారత్ అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారతదేశం రక్షణ రంగ అవసరాల్లో భాగంగా దిగుమతులు, అమెరికా అనగానే ఏమేమి దిగుమతి చేసుకుంటోంది? పొసిడాన్ 8I నిఘా విమానం కానివ్వండి, అపాచీ, చిన్నూక్, MS-60 రోమియో హెలికాప్టర్ కానివ్వండి, అండ్ MQ-9B డ్రోన్స్ విషయంలో కానివ్వండి, మరియు సిగ్సావర్ తుపాకులు కానివ్వండి, హర్పున్ మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇక రఫేల్ యుద్ధ విమానాలన్నా, మిరాజ్ 2000 యుద్ధ విమానాలన్నా కూడా ఏ దేశం గుర్తుకు రావాలి? ఫ్రాన్స్లోని దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తుంది. ఇక స్పెయిన్ నుండి C-295 విమానాలని, ఇజ్రాయెల్ నుంచి హెరాన్ డ్రోన్స్ని మరియు నెగేవ్ మిషన్ గన్స్ని, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ని దిగుమతి చేసుకుంటుంది. ఇక భారతదేశానికి లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ కంట్రీ ఏది అంటే రష్యా. రష్యా అనగానే రష్యా అనగానే బ్రహ్మోస్ క్షిపణులు గుర్తొస్తాయి. S-400 మిసైల్ సిస్టమ్ కానివ్వండి, ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్ల లీజు కోసము మన రక్షణ శాఖ 1943 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఓకేనా. సీ డ్రోన్స్ ఇండియన్ నేవీలో సేవలు అందించడానికి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ INC సంస్థతో 2026 ఆగస్టు 15 అంటే నిన్నటి రోజున ఇండియన్ నేవీ కోసం 2 MQ-9B సీ గార్డియన్ హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ని లీజ్కి తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఏం లేదు, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ MQ-9B డ్రోన్స్ లేదా MQ-9B సీ గార్డియన్ డ్రోన్స్ లీజ్ కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందము
అమెరికాతో సరిపోతుంది. ఓకేనా, ఇండియన్ నేవీలో సేవల కోసం అంట. ఓకేనా, మనకు త్రివిధ దళాలు ఉంటాయి కదా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం ధీరజ్ సేత్ గారు ఉన్నారు. ఇండియన్ నేవీ చీఫ్గా ప్రస్తుతం కృష్ణ స్వామినాథన్ గారు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. ఇక త్రివిధ దళాల సమన్వయాధికారి ఎవరిని పిలుస్తాం మనము? సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ప్రస్తుతం భారతదేశంలో 3వ సిడిఎస్ ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్య గారు ఉన్నారు. ఓకేనా. సో MQ-9B సీ గార్డియన్ డ్రోన్ల గురించి ప్రత్యేకత. తయారీ సంస్థ జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ఐఎన్సీ సంస్థ. ఏ దేశం నుంచి? అమెరికా నుంచి. రకం హై ఆల్టిట్యూడ్ అంటే ఎత్తైన ప్రాంతం. హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ఇది. ఓకేనా. డ్రోన్స్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ప్రధాన. మ్యారిటైమ్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ అండ్ రికగ్నైజెన్స్. మ్యారిటైమ్, మెరైన్ అనే పదం వచ్చిందంటే సముద్ర సంబంధిత. సో సముద్ర ప్రాంతంలో, తీర ప్రాంతంలో గస్తీ, నిఘా, సర్వేలెన్స్ కోసము ఉద్దేశించబడింది. విస్తారమైన సముద్ర ప్రాంతాల్లో దీర్ఘకాలం నిఘా నిర్వహించడమే ఈ డ్రోన్స్ యొక్క ప్రత్యేక సామర్థ్యం అంట. ఓకేనా. ఇక భారత్ కొనుగోలు చేస్తున్న 31 MQ-9B డ్రోన్ సిస్టమ్స్ ఒప్పందం ఎప్పుడు జరిగిందట అంటే అక్టోబర్ 2024లో జరిగింది. మొత్తం ఎన్ని డ్రోన్స్ కోసం అంటే 31 డ్రోన్ MQ-9B డ్రోన్స్ కోసం. అందులో ఇండియన్ నేవీ సేవల కోసమేమో 15 సీ గార్డియన్స్, ఇండియన్ ఆర్మీ కోసమేమో 8 స్కై గార్డియన్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసమో 8 స్కై గార్డియన్స్. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించిన మరొక అంశం మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ధీరజ్ సేత్ గారికి నేపాల్ నుంచి ఒక గౌరవము. ఇటువంటివి మనము ఎవ్రీ టైం చూస్తూనే ఉంటాము. నేపాల్ ఆర్మీ చీఫ్కి మన భారత ప్రభుత్వం ఇచ్చే గౌరవము, మన భారత ఆర్మీ చీఫ్కి నేపాల్ ప్రభుత్వం ఇచ్చే గౌరవము. సో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ గారికి నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాని మంజూరు చేసింది. నేపాల్ దేశ అధ్యక్షుడు ప్రస్తుతము రామచంద్ర పౌడేల్ గారు ఈ సెరమనీ ఇచ్చారు. ఓకేనా. సో భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేత్కి గౌరవ జనరల్ హోదాను ప్రదానం చేస్తున్న నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ గారు. ఓకేనా. మళ్ళీ మీరు చూడండి, వెరీ సూన్ నేపాల్ ఆర్మీ చీఫ్ ఉంటారు కదా, తనకి భారత ప్రభుత్వము సేమ్ ఇలాగే ఆర్మీ గౌరవ జనరల్ హోదా ఇస్తారు. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్కి 2026 ఆగస్టు 17న నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాని ప్రదానం చేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కాఠ్మండ్లోని అధ్యక్షుడి అధికారిక నివాసమైన శీతల్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో ఈ గౌరవ హోదాని ప్రదానం చేశారు. భారత్, నేపాల్ దేశాలు పరస్పరం తమ ఆర్మీ చీఫ్లకు గౌరవ జనరల్ హోదా ప్రదానం చేసే దీర్ఘకాలిక సైనిక సాంప్రదాయంలో భాగంగా ఈ గౌరవాన్ని అందించారు. ఈ పరస్పర సాంప్రదాయము 1950 నుంచి కొనసాగుతోంది. ఇది ఇండియన్ ఆర్మీ, నేపాల్ ఆర్మీ మధ్య చారిత్రక సన్నిహిత రక్షణ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఓకేనా. రైట్. భారత్ నేపాల్ గౌరవ జనరల్ సాంప్రదాయం అనేది ప్రారంభం 1950. స్వరూపం పరస్పర సైనిక సాంప్రదాయం ఇరు దేశాలకు సంబంధించి. ఇండియన్ ఆర్మీ చీఫ్కి నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదా ఇస్తారు, నేపాలీ ఆర్మీ చీఫ్కి ఇండియన్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా ప్రదానం చేస్తారు. చూడండి ఇలాగే. ఓకేనా. రైట్. ఇక నేపాల్ దేశానికి సంబంధించి మనం ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి చూసిన, ఒక దేశం గురించి చూసిన, ఒక సంస్థ గురించి చూసిన, ఒక కూటమి గురించి చూసిన బేసిక్ పాయింట్స్ అన్నీ నేర్చుకుంటున్నాం కదా. మరి ఇక్కడ నేపాల్కి సంబంధించి నేపాల్ క్యాపిటల్ వచ్చేసేసి కాఠ్మండు, కరెన్సీ వచ్చేసి నేపాలీ రూపాయి, అధ్యక్షుడు వచ్చేసి రామచంద్ర పౌడేల్ గారు. అక్కడ ప్రధానిగా బ్యాలెన్స్ షా గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనం చూసాము జెన్జీ ఉద్యమము, తర్వాత సుశీలా గారు వచ్చారు తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు నుంచి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి, బ్యాలెన్స్ షా గారు ఆ దేశంలో యువ ప్రధాని. మీరు ఈ టాపిక్ని కరెంట్ పాలిటీలో భాగంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాము, తర్వాత టాపిక్లోకి వెళ్దాము. అభ్యర్థులు పోటీ పరీక్షల్లో కన్ఫ్యూజ్ అయ్యే ఒక 2 టాపిక్స్ ఏంటంటే, ఒకటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి, ఇంకోటి వచ్చేసేసి జోనల్ కౌన్సిల్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధం, ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది
అంతర్రాష్ట్ర మండలి అనేది రాజ్యాంగబద్ధం, అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. ఏ ఆర్టికల్లో చూస్తారంటే ఆర్టికల్ 263. జోనల్ కౌన్సిల్ అనేది చట్టబద్ధం, స్టాచ్యుటరీ బాడీస్, చట్టబద్ధంగా ఏర్పడినాయి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో హెడ్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు, భారత ప్రధాని గారు. జోనల్ కౌన్సిల్ సమావేశాలు లేదా జోనల్ కౌన్సిల్స్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే హోమ్ మినిస్టర్ గారు. గుర్తుంచుకోండి, క్లారిటీగా ఎగ్జామినేషన్లో అడుగుతారు. మరి జోనల్ కౌన్సిల్స్ అనేవి మొట్టమొదటిసారి ఎప్పుడు ఏర్పాటు అంటే 1956 ఇయర్. గుర్తుంచుకోండి, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆధారంగా ఏర్పాటయ్యాయి జోనల్ కౌన్సిల్స్. మొదట 5 ఏర్పాటు, ఆ తర్వాత 1972లో అమల్లోకి వచ్చింది నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. అంటే ప్రస్తుతం భారతదేశంలో జోనల్ కౌన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? 6కు చేరింది సంఖ్య. గుర్తుంచుకోండి, జోనల్ కౌన్సిల్ అంటే ప్రాంతీయ మండళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే హిస్టారికల్గా కూడా చూస్తే ఫజల్ అలీ కమిషన్ ఉంది కదా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం వేయబడ్డ కమిషన్, వారు జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఆ ప్రస్తావన మేరకే జోనల్ కౌన్సిల్స్ని చట్టబద్ధంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జోన్ అంటే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలను ఒక్కొక్క వైపు, ఉదాహరణ చెప్పాలంటే సదర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, సదర్న్ స్టేట్స్ని ఒక జోనల్ కౌన్సిల్గా, నార్థన్ స్టేట్స్ని ఒక జోనల్ కౌన్సిల్గా, వెస్టర్న్ స్టేట్స్ని ఒక జోనల్ కౌన్సిల్స్, అండ్ ఈస్టర్న్ స్టేట్స్ని ఒక జోనల్ కౌన్సిల్గా, సెంట్రల్ స్టేట్స్ని ఒక జోనల్ కౌన్సిల్గా, నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని ఒక జోనల్ కౌన్సిల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి జోనల్ కౌన్సిల్ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాంతీయ సహకారాన్ని పెంచడము. రాష్ట్రాల మధ్య సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో పరిష్కరించబడతాయి. ప్రాంతీయ భేదాలు కానివ్వండి, లింగ్విస్టిక్ లేదా భాషాపరమైన విభేదాలు ఉన్నాయనుకోండి, జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో పరిష్కరించబడతాయి ఇటువంటివి. మరి జోనల్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి ఒక టాపిక్ అనేది న్యూస్లో ఉంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం 31st ఎడిషన్ అనేది జరగబోతోంది ఆగస్టు 20వ తేదీన. ఎక్కడ జరగబోతోంది ఏంటి అని తెలుసుకునే ముందు జోనల్ కౌన్సిల్ సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయన్నాను? 6 ఉన్నాయి కదా. మరి ఆ 6 యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? ఉదాహరణకు సదర్న్ జోనల్ కౌన్సిల్ ఉంది, దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? ప్రధాన కేంద్రం. ఇలా మరియు ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలోకి ఏ రాష్ట్రాలు వస్తాయి? ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫస్ట్ వాటిని చూద్దాము. ఫస్ట్ జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఆధారంగా మొదట్లో 5 ఏర్పడ్డాయి. తర్వాత 6వది నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ 1971 ఆధారంగా 1972 నుండి 1, మొత్తం 6 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 6 ఏమేమి ఉన్నాయి? నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్స్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే హోమ్ మినిస్టర్ గారు. ప్రస్తుతం ఎవరున్నారు? అమిత్ షా గారు. వైస్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే సభ్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరు, రొటేషన్ పద్ధతిలో సంవత్సరానికి. సెక్రటేరియట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఓకేనా? మరి జోనల్ కౌన్సిల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రాష్ట్రాల మధ్య మరియు కేంద్ర రాష్ట్ర సమస్యలను సంప్రదింపులు, సహకారం ద్వారా పరిష్కరించే సంస్థాగత వేదికలే జోనల్ కౌన్సిల్స్. మరి ప్రస్తుతం భారతదేశంలో 6 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా ప్రాంతాల వారీగా. అవేంటి? హెడ్ క్వార్టర్ ఏంటి? ఫస్ట్ భారతదేశంలో ప్రాంతీయ మండలి విభజన. ఉత్తర ప్రాంత మండలి, ఉత్తర ప్రాంతం అంటే నార్థన్ జోనల్ కౌన్సిల్ అన్నట్టు. ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి? హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉండేది. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వాస్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 1 యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ, దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్. అనదర్ యూనియన్ టెరిటరీ వితౌట్ అసెంబ్లీ, దట్ ఈస్ లడఖ్. గుర్తుంచుకోండి, జోనల్ కౌన్సిల్లో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటాయంటే ఎస్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి పంజాబ్,
రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్. ఇవన్నీ కూడా ఉత్తర ప్రాంత మండలి అంటే నార్థన్ జోనల్ కౌన్సిల్లో మెంబర్ స్టేట్స్. మరి హెడ్ క్వార్టర్ వచ్చేసేసి న్యూఢిల్లీ, గుర్తుంచుకోండి. ఇక మధ్య ప్రాంత మండలి అంటే సెంట్రల్ జోనల్ కౌన్సిల్, హెడ్ క్వార్టర్ వచ్చేసేసి అలహాబాద్, యూపీ. ఏమేమి రాష్ట్రాలు ఉంటాయంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ తూర్పు ప్రాంత మండలి, తూర్పు ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, హెడ్ క్వార్టర్ వచ్చేసేసి కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఏమేమి రాష్ట్రాలు ఉంటాయంటే బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, సిక్కిం. వాస్తవానికి నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత సిక్కింని ఆ జోనల్ కౌన్సిల్ యాడ్ చేశారు, తర్వాత తొలగించారు. ప్రస్తుతం సిక్కిం ఏ జోనల్ కౌన్సిల్లో ఉంది? తూర్పు ప్రాంత మండలి. నెక్స్ట్ పశ్చిమ ప్రాంత మండలి అంటే వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, హెడ్ క్వార్టర్ వచ్చేసేసి ముంబై. ఏ రాష్ట్రాలు ఉంటాయంటే గోవా, గుజరాత్, మహారాష్ట్ర, దయూ దామన్, దాద్రా నగర్ హవేలీ, కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఓకేనా? సో హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ సదరన్ జోనల్ కౌన్సిల్, దక్షిణ ప్రాంత మండలి. సో మన తెలుగు రాష్ట్రాలు ఎందులో ఉంటాయంటే సదరన్. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి చెన్నై, తమిళనాడు. ఏమేమి రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ 1972లో ఏర్పాటు. షిల్లాంగ్, మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక నోట్, అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలు, లక్షద్వీప్ ప్రాంతాలు ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉండవు. కాకపోతే ప్రస్తుతం వీటిని సదర్న్ జోనల్ కౌన్సిల్లో ఇన్వైటీస్గా కన్సిడర్ చేస్తున్నారు, ఆహ్వానితులుగా. అంటే మన జోనల్ కౌన్సిల్ అన్నట్టు సదర్న్. ఓకేనా? ఇక్కడ టాపిక్లోకి వెళ్దాము. ఎందుకు ఇదంతా చెప్పానంటే మీకు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది ఆగస్టు 20వ తేదీన జరగబోతోంది, షెడ్యూల్ ఇచ్చారు. ఎవరి అధ్యక్షతన జరుగుతుంది? హోమ్ మినిస్టర్ గారి అధ్యక్షతన. కాబట్టి వార్తలు నిలిచిన అంశాన్ని మనం సబ్జెక్ట్ లింక్ చేయాలి కదా, సబ్జెక్ట్ లింక్ చేసి చెప్పాను. సో 31st ఎడిషన్ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశము 2026 ఆగస్టు 20న తమిళనాడులోని మహాబలిపురంలో జరగనుంది. మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు. సమావేశంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, అంతర్రాష్ట్ర వివాదాలు, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, జలవనరులు, వాటర్ రిసోర్సెస్, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాంతీయ సమన్వయం తదితర అంశాలపై చర్చిస్తారు. ఓకేనా? రైట్. ఇక వార్తలు నిలిచిన పథకాలపైన, పాలసీలపైన, డిఫరెంట్ పోర్టల్స్ పైన, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక పథకం, అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఏదైనా ఒక పథకం గురించి మీరు వార్తల్లో చూస్తున్నప్పుడు లేదా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు పథకము, పాలసీ అనగానే లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో ప్రారంభించబడింది చూసుకుంటే చాలని అనుకుంటారు. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఎప్పుడో ప్రారంభించబడిన పథకమైనా ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా చూడాలి. వార్తల్లో ఉందంటే కరెంట్ అఫైర్స్, ఏదైనా మైల్ స్టోన్ని అచీవ్ అయి కానివ్వండి, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసినా, లేదా ఒక పథకాన్ని మరొక పథకంలో విలీనం చేసినా, ఇవన్నీ కూడా అప్డేట్సే. మీకు అవన్నీ కూడా చెప్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పథకం గురించి చూసినప్పుడు పథకం పేరేంటి, ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, నోడల్ మినిస్ట్రీ, ఆ పథకాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ, ఆ పథక లబ్ధిదారులకు సంబంధించిన గణాంకాలు ఉంటే గణాంకాలు. సో 7 ఏళ్ళు పూర్తి చేసుకున్న జల్ జీవన్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? సిఆర్ పాటిల్ గారు. 7 ఏళ్ల క్రితమే ప్రారంభమైన పథకం అంట. మరి ఈ జల్ జీవన్ మిషన్ సంబంధించిన బేసిక్ పాయింట్స్ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైంది. 2019 ఆగస్టు 15 ప్రారంభం, ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది 7 years కంప్లీషన్తో. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి.
అమలు చేసే విభాగము ఈ పథకాన్ని ఏ శాఖ వారు అమలు చేస్తారు అంటే ఇంప్లిమెంటింగ్ బాడీ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. ప్రధాన లక్ష్యం ప్రతి ఇంటికి నల్ల నీటి సౌకర్యాన్ని కల్పించడము. హర్ ఘర్ జల్ సేవా ప్రమాణము ఒక వ్యక్తికి రోజుకు సగటున 55 లీటర్ల నీరు అందేలా చేయాలి. ప్రస్తుత లక్ష్య గడువు వచ్చేసేసి ఈ పథకం అమలుకు సంబంధించి ఏది జల్ జీవన్ మిషన్ నిర్దేశించిన లక్ష్యం ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 2028 వరకు ఇది సార్థకం చేయాలి. మరి ఈ పథకం అమలు కోసము కేంద్ర ప్రభుత్వము ఏ విధమైన గైడ్లైన్స్ ఇచ్చింది అంటే హిమాలయన్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడైతే 90:10 పథకం అమలు కోసం ఖర్చు. 90 అంటే కేంద్ర ప్రభుత్వం 90% ఖర్చు భరిస్తుంది, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ 10%. ఇక్కడ హిమాలయన్ స్టేట్స్ మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే 100% కేంద్రపాలిత ప్రాంతం కేంద్రమే భరిస్తుంది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే 50-50. కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు ఖర్చు పెడితే కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ 50 రూపాయలు. ఇలా చూడాలి. ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్నీ కవర్ కావాలి. మరి ఇప్పుడు 7 ఏళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి గణాంకాలు, లబ్ధిదారుల సంఖ్యను చూడాలి. సో జల్ జీవన్ మిషన్ 2026 ఆగస్టు 15తో 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశంలో 15.91 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకి అంటే 82% పైగా కుటుంబాలకు నల్ల నీటి కనెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్ ప్రారంభమైన 2019లో గ్రామీణ కుటుంబాల్లో కేవలం 16.7% కుటుంబాలకు మాత్రమే నల్ల నీటి కనెక్షన్లు ఉండేవి. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా గ్రామాలు హర్ ఘర్ జల్ సర్టిఫైడ్ గ్రామాలుగా గుర్తింపు పొందినాయి. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 15, 2019 రోజున ఈ జల్ జీవన్ మిషన్ని ప్రకటించారు. ఈ మిషన్ కింద ఉద్దేశం ఏంటి సరిపోతుంది, తొలుత 2024 నాటికి లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నారు. కానీ అమలు అనేది కొంత నిదానంగా జరుగుతుందని చెప్పేసి మళ్ళీ 2028 డిసెంబర్ వరకు ఆ లక్ష్యాన్ని పొడిగించారు. ఓకేనా, సరిపోతుంది. ఫస్ట్ టాపిక్ మైత్రి విన్యాసం గురించి ప్రత్యేకంగా చూసాము. ప్రతి పాయింట్ చూడండి. 2 MQ-9B సీ గార్డియన్ డ్రోన్ల లీజ్ కోసము 1943 కోట్ల రూపాయల ఒప్పందం భారత రక్షణ శాఖ అమెరికాకు సంబంధించిన సంస్థతో. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేతి గారికి నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాని మంజూరు చేసింది. విహాన్ తొలి ప్రయత్నంలోనే సిలికాన్ విజయం సాధించిన స్వదేశీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ చిప్. ఈ చిప్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటారు, చెన్నైకి చెందిన ఒక సంస్థ స్టార్టప్ అహిసా డిజిటల్ ఇన్నోవేషన్స్. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ 7 ఇయర్స్తో న్యూస్లోకి వచ్చింది. 7 ఇయర్స్ కంప్లీషన్. చౌకగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఐఐటి బాంబే కొత్త క్యాటలిస్ట్ని అభివృద్ధి చేయడం జరిగింది. సోరియాసిస్ చికిత్సకి టాపినారోఫ్ మరియు ఆప్టిపస్ ఫార్మా సంస్థకి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఆమోదము. అప్పీళ్లు ఫిర్యాదుల పరిష్కారానికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యాప్ కామ్స్ 2.0 డిజిటల్ పోర్టల్ని ప్రారంభించింది. భారత్లో ఎలక్ట్రిక్ సీప్లేన్ సేవలకి స్కైహాప్ ఏవియేషన్ అనే సంస్థకి మరియు నార్వేకి చెందిన నోమి ఏరోస్పేస్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. విబిజీ రామ్జీ పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఉపాధి పని దినాల కల్పనలోను మరియు చెల్లింపులోను. ఆగస్టు 20వ తేదీన మన భారతదేశంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. సో ఇక్కడ జోనల్ కౌన్సిల్ సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇచ్చాను చూడండి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి భారత తొలి పూర్తి కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్కి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఆమోదము. ఇందోర్లో దేశంలో తొలి వర్చువల్ జూ అనేది ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లో ప్రత్యేకత ఏంటి?
జమ్మూ పూంచ్ జాతీయ రహదారిపై జమ్మూ కాశ్మీర్లో సుంగల్ టన్నెల్ ప్రారంభం బీఆర్ఓ వారు అభివృద్ధి చేశారు. 803 మిలియన్ నేపాలీ రూపాయలతో 8 అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్ నేపాల్ ఒప్పందాలు. సైబర్ కుస్తీ 2026 సైబర్ సెక్యూరిటీ ఏ హ్యాకథాన్ ప్రారంభము ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో. ఆపరేషన్ నన్హే ఫరిస్తే ఎవరు ప్రారంభించారు? ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. తప్పిపోయిన చిన్నారులను వాళ్ళ కుటుంబాలకు చేర్చడం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కడప బేసిన్లో లిథియం గ్యాలియం అన్వేషణ కోసం ఏపీ ప్రభుత్వము మరియు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ మధ్య కుదిరిన ఒప్పందము. సో స్పోర్ట్స్ సంబంధించి బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 భారత్ ఆతిథ్యంలో ప్రారంభం. వరుసగా రెండోసారి ఎస్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టైటిల్ని గెలిచిన మ్యాగ్నస్ కార్ల్సన్.